అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్నాక్స్. ఇవాల్టి స్నాక్స్ లో మనం సరికొత్తగా టేస్టీగా ఈజీగా అయిపోయే స్నాక్ ఒకటి నేర్చుకుంటున్నాం అండి. అదే ఎగ్ 65. మరి ఆలస్యం చేయకుండా ఎగ్ 65 కి కావాల్సిన పదార్థాలు చూసేయి. ఎగ్ 65 కి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, అల్లం ముక్కలు, మైదా పిండి, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, బ్రెడ్ క్రమ్స్, ఆయిల్, గరం మసాలా. ఎగ్ 65 కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫర్ దట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను మైదా పిండి అండ్ నెక్స్ట్ లడ్డు కావాలా నాయన అలాంటి రోజులు పోయి ఇప్పుడు గుడ్డు కావాలా నాయన లాంటి రోజులు వచ్చాయి అనమాట. ఎస్పెషల్లీ ఇవాళ మనం ఎగ్ 65 చేస్తున్నాం కాబట్టి అలాంటి ఎక్స్ప్రెషన్ ఒకటి బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటుంది. సో ఎగ్ బీట్ చేసేసి ఓన్లీ మనం ఎగ్ వైట్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే, సో ఎగ్ వైట్ వేసేసుకుని మైదాతోని చక్కగా ఇది మిక్స్ అయిపోయేలాగా మనం మిక్స్ చేసేసుకుందాం. ఆల్ రైట్. ఓకే, సో ఒక ఎగ్ మాత్రమే తీసుకున్నాను ఇవాళ. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ ఆఫ్ మైదా పిండికి నేను ఒక ఎగ్ వైట్ తీసుకున్నాను అనమాట. సో ఇవి రెండు చక్కగా మిక్స్ అయిపోయాయి కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫస్ట్. సాల్ట్, అలానే నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కారం పొడి, కొంచెం స్పైసీగా ఉండడానికి. అండ్ అలానే నెక్స్ట్ గరం మసాలా పౌడర్. అండ్ నెక్స్ట్ మరి వీటన్నిటితో పాటు నేను యాడ్ చేస్తున్నాను ఎగ్. సో ఎగ్ ఎలా తీసుకున్నాం అంటే ఎగ్ ని ఉడికించేసుకుని బాయిల్ చేసుకుని ఎల్లో తీసేసి వైట్ మాత్రమే మనం కట్ చేసి పెట్టుకున్నాం అండి. సో ఈ ఎగ్ వైట్ ని మనం ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, మరి అలాగే నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. సో కొత్తిమీర ఎక్కువ వేసుకోవచ్చు బికాజ్ వి ఆల్ లవ్ ఇట్. అండ్ వీటన్నిటితో పాటు నెక్స్ట్ నేను బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నా, ఒక 1 కప్. సో ఆ క్రంచీ టేస్ట్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయాల్సిందే. సో బ్రెడ్ క్రమ్స్ వేసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాం. ఆల్ రైట్. సో ఇప్పుడు చేతులకు పని చెప్పాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇందులో మైదా ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం ఆ స్టిక్కీగా ఉంటుంది అనమాట. కాబట్టి మరి ఎక్కువగా దీన్ని ప్రెస్ చేయకుండా లైట్ గా ఎగ్ 65 కి మనం ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. సో దట్ ఇవి చిన్న చిన్న మంచూరియాస్ లాగా రెడీ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇలా చిన్న చిన్న ఉండలు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది కొంచెం డ్రైగా మనకి కనుక అనిపించినట్లయితే, బికాజ్ మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకుని దీన్ని ఇలా ఉండల్లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు విడిపోతుందేమో అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఏమి సందేహాలు లేకుండా చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇంకా విడిపోకుండా చక్కగా ఇలా ఉండల్లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు అన్ని ఉండల్ని ఇలానే రెడీ చేసి మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, సో ఎగ్ 65 ప్రిపేర్ చేయడానికి ఇలా ఉండల్లాగా మనం ప్రిపేర్ చేసుకుని ఎగ్ వైట్స్ ని మనం పక్కన పెట్టేసుకున్నాం అండి. మరి ఇప్పుడు నెక్స్ట్ వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు మరొక స్టవ్ కూడా మనం వెలిగించుకుందాం ఈ ఆయిల్ వేడెక్కేలోపు.
సో పాన్ పెట్టేసుకొని ఇక్కడ కూడా మనం కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనండి, సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను అల్లం ముక్కలు. సో అల్లం ముక్కల్ని డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నా వెల్లుల్లి ముక్కలు. ఇవి కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం. సో వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకున్నాం. సో వీటితో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్ గా మనం ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, అదేనండి ఉండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవాళ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. అలాగే నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక 30 సెకండ్స్ పాటు వేగనిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇందులోకి నేను తీసుకుంటున్నాను మైదా పిండి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక్కసారి డస్ట్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో వన్ ఆఫ్టర్ వన్ అన్నిటినీ అలానే మనం ఫ్రై చేసుకుందాం. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బాల్స్ ని ఇలా మైదాలోకి డస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బాల్స్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ స్ట్రెయిన్ చేసుకుంటూ పాన్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో మరొక వైపు మనం చిల్లీస్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ పాన్ లోకి మనం వీటన్నిటిని షిఫ్ట్ చేసుకుందాం. ఆల్ రైట్, సో ఈ ఎగ్ బాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై అయిపోయిన వాటిని మనం ఇందులోకి వేసేసుకున్నాం అండి. సో ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. సో ఇవాళ హ్యాపీగా ఎగ్ 65 ని మనం రెడీ చేసుకున్నాం అండి. అండ్ ఇక ఫైనల్ ప్లేటింగ్ కోసం టొమాటో కెచప్ అండ్ మరొక వైపు ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ పుదీనాతోని చక్కగా గార్నిష్ చేసుకున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్ 65 ని మొత్తం మనం ఫైనల్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో చిల్లీస్ తో గనక మనం పైనుంచి గార్నిష్ చేసుకున్నట్లయితే ఆ లుక్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఎస్, ఫైనలీ మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్ 65 రెడీ అయిపోయింది టేస్టింగ్ కి. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను. బిఫోర్ దాట్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఎగ్ 65 కి కావలసిన పదార్థాలు: ఎగ్స్, అల్లం ముక్కలు, మైదా పిండి, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, బ్రెడ్ క్రమ్స్, ఆయిల్, గరం మసాలా. ఎగ్ 65 తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం పొడి, గరం మసాలా, కట్ చేసుకున్న ఎగ్ వైట్స్, కొత్తిమీర, బ్రెడ్ క్రమ్స్ వేసుకుని మిక్స్ చేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఉండల్ని మైదా పిండిలో డస్ట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసిన ఎగ్ బాల్స్ ని పాన్ లోకి షిఫ్ట్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన ఎగ్ 65 ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ 65 రెడీ. సో ఎగ్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో నేను మీ అందరికి చెప్తాను. దీన్ని కొంచెం అలా టొమాటో కెచప్ లో మనం డిప్ చేసుకుని తినొచ్చు. అండ్ లేదు ఇది ఇంకొంచెం వెట్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే లైక్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బికమ్ మంచూరియా అని చెప్పేసి నేను జస్ట్ 65 ప్రిపేర్ చేశాను కదా, అందుకని అవన్నీ యాడ్ చేయలేదు అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
చాలా బాగుంది. ఎస్పెషలీ ఎగ్ ఫ్లేవర్, ఎగ్ వైట్ మనం యాడ్ చేసాం కదా, అదొక్కటి చాలా చాలా డామినేట్ చేస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనం యాడ్ చేసిన స్పైసెస్ లైక్ గరం మసాలా అండ్ ఫైనల్ గా డిప్పింగ్ కోసం అని చెప్పి మనం టొమాటో కెచప్ కూడా వేసుకున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కాబట్టి మీరందరూ ఎవరైతే ఎస్పెషలీ ఎగ్ ని ఇష్టపడతారో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక స్నాక్ ఎగ్ 65. కాబట్టి అసలు మిస్ అవ్వకండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాళ మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.